కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసింది, లోకల్ బాడీ ఎన్నికల్ని ఇప్పుడు ఇంకొక ధమ్‌కి ఇద్దాం మనం. ఈ సీబీఐకి ఇచ్చేసి దీనితోటి మళ్ళీ ఎన్నికలకు పోదాం. బీఆర్ఎస్ మీద మళ్ళీ దుష్ప్రచారం చేద్దామని సభ పెట్టి, ప్రత్యేకించి దానికోసమే సభ పెట్టి, ఆ రిపోర్ట్ అందులో పెట్టి సీబీఐకి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చెప్పుకుంటది? బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటుంది? మంచిగానే ఉంది. జస్ట్ చిన్న రిపేరు 200, 300 కోట్లు పెడితే సెట్ అయితదని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. బట్ కాంగ్రెస్ ఏం చెప్తది ఇప్పుడు పోయి? మళ్ళీ అదే 2023 ఎలక్షన్‌లప్పుడు చెప్పింది. 2024 లోక్సభ ఎన్నికలప్పుడు ఏదైతే చెప్పిర్రో కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది, నాశనమైంది. 1,00,000 కోట్లు గంగలో పోయినాయి, గోదాట్లో పోయినాయి అని ఏదైతే చెప్పిర్రో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తారు వాళ్ళు. వేరే చెప్పడానికి ఏముండదు. కేసీఆర్ అవినీతి చేసిండు, ఈ 1,00,000 కోట్లు పోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది, మునిగిపోయిందని చెప్పి మళ్ళీ అదే చెప్తారు పోయి తప్పితే కొత్తగా చెప్పడానికి వాళ్ళకేం లేదు. కొత్త అంశం ఏం లేదు. ఇప్పుడు దాని మీద సీబీఐకి ఇచ్చినాం, మేము అది చేసినామని చెప్పుకోవడానికి తప్పితే వేరే ఏముండదు. కానీ ప్రజలకు అర్థమైంది కదా. ప్రజలు అడుగుతారు, మీరు 20 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, మరి మీరు ఎందుకు దాన్ని పట్టించుకోలే? వీళ్ళ మీద ఎంక్వైరీ చేయరు, కేసులు పెట్టుర్రి, బట్ దాన్ని రిపేర్ చేయాలి కదా. దాని నుంచి నీళ్ళు ఇవ్వాలి కదా. మీరు ఎండాకాలంలో 2 పంటలకు నీళ్ళు ఇవ్వలేదు మీరు. 2 యాసంగిలలో మా పంటలు ఎండిపోయినాయి, నీళ్ళు రాలేదు. ఇప్పుడు కూడా వర్షాలు లేట్ అయినాయి. అడగంగా లాస్ట్‌కి మీరు ఆ పంపులు ఆన్ చేసిర్రు. అప్పుడు నీళ్ళు ఎత్తిపోసి కొంత నీళ్ళు ఇచ్చిర్రు. ఆలోపు మళ్ళా వర్షాలు వచ్చేసినాయి. ఆలస్యం చేసిర్రు మీరు. ఆ నీళ్ళు ఎత్తిపోయడంలో కూడా ఆలస్యం చేసిర్రు. సో, ఆ పంపులన్నీ కూడా క్లియర్‌గా నడుస్తా ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా నడుస్తా ఉన్నాయి పంపులన్నీ కూడా. సో, అట్లాంటప్పుడు ఇంత కళ్ళ ముందు ఉన్నప్పుడు మీరు ఇంకా కూడా 20 నెలలు మీ చేతికి అధికారం వచ్చిన తర్వాత కూడా అవినీతి జరిగింది, కొట్టుకపోయింది, కూలిపోయిందని మాట్లాడుతా ఉన్నారు. అక్కడ అది నిటారుగా నిలబడి ఉన్నది. 2, 3 పిల్లర్లు కుంగినాయి అంతే. దాన్ని రిపేర్ చేయకుండా మరి మీరు చేస్తున్న రాజకీయం ఏంది? ఏ చిల్లర కథలేంది అని చెప్పి ప్రజలే అడుగుతారు. ప్రజలే అడుగుతారు. ఇక మీరు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయం ఏంది? రైతులను, తెలంగాణ ప్రజల గొంతెండుతా ఉంటే నీళ్లు లేక, మీరు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మీ కక్ష సాధింపు కోసం, గతంలో మీ మీద కేసు పెట్టిర్రు, మీరు ఏసీబీ తోటి దొరకబట్టిచ్చిర్రు, మిమ్మల్ని లోపలేసిర్రనే కక్షతోని ఇప్పుడు వాళ్ళని లోపల పంపియాలని మీరు చేస్తున్నట్టుంది తప్పితే, ఇందులో ఏదో మాకు ప్రజలకు ఉపయోగపడేది, మీరేదో 1,00,000 కోట్లు బాగు చేస్తామన్నట్టు ఎక్కడ లేదు.